రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణ అవగాహన సదస్సులు ప్రారంభమైపోయాయి. విశాఖలో మహిళల రక్షణ అవగాహన సదస్సులో గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళల రక్షణ మన బాధ్యత అనే నినాదంతో ఈ సదస్సు జరిగింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన సమస్యలను వివరించారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ మహిళా రక్షణకై, మహిళల సాధికారత కోసం ప్రయత్నాలు చేస్తుందన్నారు పల్లా శ్రీనివాసరావు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా పోక్సో యాక్ట్ కానీ, అదేవిధంగా వర్క్ ప్లేస్లో మహిళలపై జరుగుతున్న నేరాల గురించి కానీ, అదేవిధంగా మరి 498 కేసులు అంటే గతంలో హెరాస్మెంట్ కేసులు, ఇతర నేరాల పట్ల మరి శక్తి టీం ఏ విధంగా పనిచేస్తూ ఉంది దాని గురించి, అదేవిధంగా లీగల్ ఆస్పెక్ట్ గురించి మరి అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దీంతోపాటుగా ఈ కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే మన గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆఫీసర్ హరికృష్ణ గారు, లోకల్ బార్ కౌన్సిల్ సెక్రటరీ గారు జ్యోతి గారు, అదేవిధంగా లోకల్ కార్పొరేటరు వీళ్ళందరూ కూడా మహిళా రక్షణ అవగాహన సదస్సు అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి ఇక్కడ చేయడం జరిగిందండి. గాజువాకలో ఇక్కడ కేవలం గాజువాకలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఇలాంటి ఈ అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మహిళా